మేము ఈ బస్సు ఎక్కడానికి పడ్డ తిప్పలంతో ఇంతో కాదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. హే హలో గాయస్, నేను మీ ఎంఎస్ నాని. వెల్కమ్ బ్యాక్ గాయస్. మేమైతే ఈ రోజు మంత్రాలయం టెంపుల్ కి వెళ్దామని చెప్పి నేను మా వాళ్ళు అందరం కలిసి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. మేము ఎక్కబోయే ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే రెడీగా ఉన్నాం ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి. మళ్ళీ సీట్లు దొరుకుతాయో లేదో అని చెప్పి. ట్రైన్ స్టార్ట్ అయింది, ఆలస్యమే లేదు, ఆకలి అవుతుందని చెప్పి మా వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. తినడం అయిపోయాక వెదర్ బాగుందని చెప్పి కొద్దిసేపు డోర్ దగ్గరకు వచ్చి నిలబడి వెళ్ళాను. వేరే ట్రైన్ క్రాసింగ్ ఉందని చెప్పి మా ట్రైన్ అయితే కొద్దిసేపు ఆపేశారు. మా వాళ్ళైతే ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఒక్క దగ్గర కూడా కుదురుగా కూర్చోలేదు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. మొత్తానికైతే మేము రాయచూరులో ట్రైన్ అయితే దిగేశాము. రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసి ఆటో మాట్లాడుకోవడానికి వెళ్తున్నాము, బస్ స్టాండ్ కి వెళ్ళడానికి. ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాము. ఆటో దిగేశాక మా వాళ్ళు చినిగిపోయిన నోట్ ఇచ్చారని చెప్పి ఆటో డ్రైవర్ పిలిచి అడుగుతున్నాడు. బస్సులో చూడండి ఒకసారి ఎంత మంది ఉన్నారో, వాళ్ళందరితో యుద్ధం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాము మేము. ఇంకా బస్ అయితే బయలుదేరింది అక్కడ నుంచి. బస్ ఎక్కేటప్పుడు ఎంత మంది ఉన్నారో, దిగేటప్పుడు కూడా అంతే మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేసి బస్ అయితే దిగేశాము. బస్సు దిగగానే నిమ్మకాయ సోడా అయితే కనిపించింది. నిమ్మకాయ సోడా తాగి అక్కడ నుంచి బయలుదేరాము రూమ్ వెతుకోవడానికి. రూమ్ వెతకడానికి చాలా ప్రయత్నించాం కానీ ఒక్క రూమ్ కూడా దొరకట్లేదు. లాస్ట్ లో మంచి రూమ్ అయితే దొరికింది. రూమ్ లోకి వెళ్లిన వెంటనే ఆకలితుందని చెప్పి మా వాళ్ళు మళ్ళీ తినడం మొదలు పెట్టారు. తినడం అయిపోయాక గుడి లోపలికి అయితే వెళ్తున్నాము స్నానం చేసుకోవడానికి. గుడి లోపలికి అంటే గుడి లోపలికి కాదు, గుడి పక్కనే ఉన్న పాతాళ గంగకి. ఇదే మేము స్నానం చేయబోయే నది. ఇక్కడ వాటర్ ఎక్కువగా లేదు, వాటర్ ఫుల్ గా ఉంటే చాలా బాగుండేదంట. దీని పాతాళ గంగ అంటారు, నది అంటారు, నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ లో చెప్పండి. ఇక్కడ వాటర్ గలీజ్ గా ఉన్నాయని చెప్పి ఈ పడవలో వాటర్ ఫ్రెష్ గా ఉన్న దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు. వీళ్ళు ఊరికనే పడవలో అయితే ఎక్కించుకోరు, ఒకరికి 50 రూపీస్ చార్జ్ చేస్తారు. మేము ఫస్ట్ టైం పడవేకాం కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం భయం వేసింది. ఈ పడవేమో అటు ఇటు దొర్లుతానే ఉంది. మీలో ఎంత మంది మంత్రాలయం టెంపుల్ కి వచ్చారో కామెంట్ లో చెప్పండి. మొత్తానికైతే మేము స్నానం చేసి రెడీగా ఉన్నాము పడవ ఎక్కడానికి. ఇక్కడ నిజంగానే వాటర్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫుల్ గా ఉంటే ఇదంతా కనిపించదంట. చూడడానికి నది చిన్నగానే ఉంది కానీ ఆ పడవలో రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇక గుడి లోపలికి వచ్చి దర్శనం చేసుకోవడానికి క్యూలో అయితే నిలబడ్డాము. ఇక రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుని గుడి బయటకి అయితే వచ్చేసాము. గుడి లోపల వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే గుడి లోపల ఫోన్ యూజ్ చేయకూడదంట. గుడి బయట చూడండి ఎంత అందంగా ఉందో. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు నా ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.